హలో అమ్మా ఇంటికి వస్తున్నాను. ఏనైనా అంత ఆవేశంగా వస్తానంటున్నావా? ఏంలా వచ్చినాక చెప్తాలే. ఏందత్తమ్మా నీ కూతురా 3 రోజులకు ఒకసారి ఇంటికి వస్తాను అంటదే. నా కూతురు రావడం వల్ల నీకేం బాధనైనా? నువ్వేం లక్షణంగానే ఉండవు కదా. ఇప్పుడేం బాగుంటాది, రేపు నీకేమన్నా సమస్య వచ్చినప్పుడు నీ కూతురు నీ కంటికి గన రాకుండా పోతాది. మా కూతురు ఎలా ఆడుతాం మాకు తెలిసిన నైనా. అందరూ కూతురికి సపోర్ట్ చేసే వాళ్ళే, కోడలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఒకరు కూడా లేరు. ఇంకా ఈ నా మొగుడు అమ్మా నాన్న చెప్పినట్టు తై తక్కలాడుతా ఉంటాడు. అమ్మా వచ్చేసా డాడీ. ఫస్ట్ అబ్బకాడి పోతాది ఈ నంగనాచి ఏమన్నా పెడతాడని. మే అన్ని వెనబడి వచ్చి నీళ్ళు ఇచ్చాదా? ఏందమ్మే ఇంటికి ఆడబిడ్డ వస్తే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదా? నన్నే పోయమంటావా? నువ్వు కూర్చొనే ఉండు. ఇంత తల్లి తాగు, లేకపోతే సంపైపోతారు ఇంట్లో అందరు నన్ను. ఎందుకు నాగేశ్వరి అట్లా యాస్టిపోతున్నావా? మేమంతా నీ కుటుంబమే కదా. కుటుంబం కుటుంబం మీ అందమైన కుటుంబం. ఈ మహానుభావుడు నిద్ర లేచానే నా కూతురు లేచిందా, నా కూతురు ఏం చేస్తుంది అని పాట పాడుతానే ఉంటాడు. ఈ మహా తల్లి పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు నైనా నైనా అంటూ ఫోన్ మాట్లాడుతానే ఉంటది. ఇంకా నా మొగుడు మక్కాడికి ఎప్పుడు పోదాము, మక్కను చూసి చాలా రోజులైంది అని ప్రేమ పొంగిపోతా ఉంటాది. ఇంకా నా పరిస్థితి, ఇంట్లోకి ఒక ఆడబిడ్డని తెచ్చుకున్నామే, ఇంట్లోకి ఒక ఆడబిడ్డ వచ్చిందే అని కూడా మర్చిపోతారు. నాకు పుట్టిల్లు లేదా, మా పుట్టింటికి పోతానంటే మనిషికి ఒక మాటలు మాట్లాడతారమ్మా. నాగేశ్వరి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా ఇక నేను కాదు నీ కూతురు, నాగేశ్వరి నీ కూతురు. బాయ్. మనసులే కరగని లోకమే లోకమా